పట్టణ చెంచుపేటలోని నిత్య సహాయమాత దేవాలయంలో ఏటా ఫిబ్రవరి 2న జరిగే పూజా ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రోజంతా జరిగిన వేడుకల్లో పట్టణ పరిసర గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రపంచంలో మరియమ్మ అనేక ప్రాంతాల్లో వివిధ పేర్లతో దర్శనమిస్తారని తెలిసిందే. ఆ క్రమంలో తెనాలిలో నిత్య సహాయమాతగా పూజలను అందుకుంటున్నారు. చెంచుపేటలోని నిత్య సహాయమాత దేవాలయంలో ఏటా జరిగే పండుగను సోమవారం ఘనంగా జరుపుకున్నారు. 20 ఏళ్లుగా గురుత్వ సేవలో ఉన్న యుఎస్కు చెందిన రెవరెండ్ నూతలపాటి జయబాబు నిర్వహణలో సమిష్టి దివ్య బలిపూజతో కార్యక్రమాలను ఆరంభించారు. నిరంతరం నిత్య సహాయం రిపీట్ అనంతరం నిత్య సహాయమాత స్వరూపంతో తేరు ప్రదక్షిణ చేశారు. బెంగళూరు ప్రొవిన్స్కు చెందిన ప్రొవిన్షియల్ సుపీరియర్ గురుశ్రీ రెవరెండ్ ఫాదర్ ఎడ్వర్డ్ జోసెఫ్ రాజు నిర్వహణలో సమిష్టి దివ్య బలి పూజను చేశారు. విజయవాడ పాస్టరల్ సెంట్రల్ డైరెక్టర్ గురుశ్రీ రెవరెండ్ విజయరాజు బావను వాక్య పరిచర్య చేశారు. ప్రత్యేక పూజలు, సాంస్కృతిక ప్రదర్శనలు రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగాయి. కోయస్లీవా గురుశ్రీ ఆంటోనీ విన్సెంట్, గురుశ్రీ గోటివాడ విజయ్ కుమార్, కన్యాస్త్రీలు, ఉపదేశులు, ఉత్సవ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. 9 రోజులు జరిగే ఈ పర్వదినం తొలి రోజైన గత నెల 24వ తేదీన ఆంటోనీ విన్సెంట్ నిత్య సహాయమాత పతాకావిష్కరణతో ఉత్సవాలను ప్రారంభించారు. అక్కడి నుంచి నవదిన ప్రార్థనలు జరిగే. ఒక్కరోజు చర్చ్ పరిధిలోని కొన్ని గ్రామాలకు చెందిన విశ్వాసులు హాజరయ్యారు. దివ్య సత్ప్రసాద ఆశీర్వాదం, దివ్య బలి పూజ, ఆధ్యాత్మిక ప్రసంగాలు జరిగాయి. ఇంటిలోనికి వెళ్ళి ఆ ఇంటిలో ఏది లోపంగా ఉందని గమనించి ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి యేసు ప్రభువుకు విన్నవించింది. వారికి ద్రాక్షారసం లేదు, వారికి ఆనందం లేదు, వారి జీవితంలో ఆశ లేదు, నిరాశతో నిస్పృహతో అవమానాలు పాలవుతున్నారు. వారిని రక్షించండి, వారిని అద్భుతం చేయండి అని చెప్పేసి ఒక చిన్న మాట చెప్పింది. మనందరి కోసం అందుకనే మనం ఎప్పుడైతే మన కంఫర్ట్ జోన్ నుంచి, మనం ఎప్పుడైతే మన సుఖమైనటువంటి ఆ యొక్క ప్రదేశం నుంచి ముందుకు వెళ్ళి ధైర్యంతో దేవుని సన్నిధిలో విన్నవించుకుంటామో, ధైర్యంగా జీవిస్తామో, సాహసోపేతంగా జీవిస్తామో, దేవుని తల్లి మరియ తల్లి మనందరి కోసం కూడా అలాగే ప్రార్థిస్తుంది. రెండోది ఫెయిత్, విశ్వాసము. Faith grows when we keep walking even if the path is uncertain. అంటే మార్గము అనిశ్చితంగా ఉన్నప్పటికీ మనం నడుస్తూనే ఉన్నప్పుడు విశ్వాసం అనేది పెరుగుతూ ఉంటుంది. విశ్వాసం అనేది పెరుగుతూ ఉంటుంది. నేను ఇక్కడ నా అభిషేకమైనప్పుడు, నా గురు పట్టాభిషేకమైనప్పుడు 2-3 సంవత్సరాలు ఇండియాలో పనిచేశాను. మన గ్రామంలో మన విచారాల గురించి కూడా అంత కన్ఫ్యూషన్ పెట్టాం. అక్కడ వాళ్ళు తీసుకురాసిన అక్కడ ముద్దగా వచ్చేసుకున్నప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రదేశాల్లో తిరిగి ప్రసంగం చెప్తూ ఉన్నారు. ఆ సమయంలో సడన్ గా మా ప్రొఫెసర్ ఫాదర్ గారు అన్నాడు, బాబు నువ్వు అమెరికా పంపిస్తున్నా అన్నాడు 2009. నేను 4 రోజుల పాటు సమాధానం చెప్తాను. 4 రోజులు సమాధానం చెప్తాను, ఎందుకంటే ఇంత బిజీగా ఉన్నా నేను అమెరికా నేనేం చేస్తాను, నాకు అని చెప్పేసి కాకుండా 2-3 సార్లు ఫోన్ చేశాను. 4వ సారి ఫాదర్ థామస్ గారు, థామస్ మా గురువు గారు పిలిచి ఎందుకు బాబు గారు నన్ను కూర్చోబెట్టి క్లాస్ ఇచ్చి ఆయన ముందు కూర్చోబెట్టి ఆయన ముందే చూపించాడు.
క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, తెనాలి పుర ప్రముఖులకు అలాగనే ప్రజలకు అందరికీ కూడా నిత్య సహాయ మాత మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఆర్సిఎం చర్చ్ సెంచుపేటలో ఉన్నటువంటి దేవాలయంలో నిత్య సహాయ మాత మహోత్సవాలను గత నెల 24వ తారీఖున ప్రారంభించి ఈరోజు మహోత్సవ కార్యక్రమానికి అంతా కూడా సంసిద్ధమై భక్తులు విశ్వాసులందరూ కూడా భక్తియుతంగా పాల్గొని ఆ తల్లిని ప్రార్థించి ఆమె ద్వారా అనేక మేలులు పొంది ఉన్నారు. ఈ సందర్భంలో అనేక మంది గురు పుంగవులు మా మధ్యకు వచ్చి వాక్య పరిచయం చేసి దివ్య పూజా బలిని సమర్పించి భక్తుల యొక్క కోరికలను అన్నిటిని కూడా దేవాదేవునికి విన్నవించి ఆ విధంగా వారి యొక్క కోరికలు విన్నపాలన్నీ కూడా తల్లి నిత్యసమ ద్వారా లభింపజేయటానికి ఎంతగానో దోహదపడిందని మేము గర్వంగా చెప్పగలం. ఆ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఎంతోమంది సంతానం లేని వారికి సంతాన వరాన్ని, అలాగనే అనేక వ్యాధి బాధలతో బాధపడుతున్న వారికి స్వస్థతను, అలాగనే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారికి ఉపశమనాన్ని ఆ తల్లి యొక్క ప్రార్థన ద్వారా అనేక కుటుంబాల్లో వారికి లభించిందని, అదేవిధంగా సాక్ష్యాలు ఎంతోమంది సాక్ష్యాలు విన్నపాల రూపంలో ఈ 9 రోజులు జరిగినటువంటి నవదిన ప్రార్థనలో చెప్పడం అనేది మనం చూసాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు సాయంత్రం 6 గంటలకి దివ్య పూజా బలి, పండగ పూజా బలి ఉంటుంది. నిర్వహణ మా రక్షక సభకు చెందినటువంటి ప్రొవిన్షియల్ సుపీరియర్ అయినటువంటి ఎడ్వర్డ్ జోసెఫ్ రాజు గారి నిర్వహణలో జరుగుతుంది. వాక్య పరిచర్య విజయవాడ మేత్రాసనానికి చెందినటువంటి పాస్టర్ సెంటర్ డైరెక్టర్ విజయరాజు బావాను వారు వాక్య పరిచర్య చేస్తారు. అలాగని మిగతా గురు పుంగవులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క మహోత్సవాన్ని ఘనంగా చేసుకోవడానికి వారందరూ కూడా సాయంత్రం రాబోతున్నారు. కాబట్టి పుర ప్రముఖులకు అలాగని ప్రజలకు అందరికీ కూడా మేము ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. అందరూ కూడా విశేషంగా వచ్చి ఆ తల్లి నిత్య సహాయ మాతను దర్శించుకొని మీ యొక్క వ్యక్తిగత కుటుంబ అవసరాల కొరకు ప్రార్థించవలసిందిగా మేము అందరినీ కూడా సాదరంగా ఆహ్వానిస్తూ ఈ సందర్భంలో మీ అందరికీ నిత్య సహాయ మాత మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఇట్లు విచారణకర్తలు పోయ శ్రీవయ్య, విజయ్ కుమార్, ఫాదర్ విన్సెంట్ యాంథోనీ, వీరి ద్వారా మీ అందరికీ కూడా ఆ నిత్య సహాయ మాత పండుగ శుభాశీస్సులు అందజేస్తారు.